వరి, ప్రత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగాను, రబీ వేసవిలో నీటి వసతి క్రింద సాగు చేస్తారు. ఈ ఏడాది మాత్రం అనుకూల వర్షపాతం ఉన్న చోట్ల మొక్కజొన్నను కొంత ఆలస్యంగా విత్తుకున్నారు. అలా విత్తుకున్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. మొక్కజొన్న పంట తొలి దశలో కలుపు, ఆనక పోషక లోపాలు, తర్వాత కత్తెర పురుగు, కాండం తొలచు పురుగు, పేనుబంక వంటి పురుగులు నష్టపరుస్తుంటాయి. అయితే ప్రారంభం నుంచే కొన్ని రకాల యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు బాగుంటాయంటూ సూచనలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గరప నేలల్లో మొక్కజొన్న పంట వేయటం అనేది జరిగింది. ఇప్పటికే పంట 15 నుంచి 30 రోజులు వయసు కలిగినటువంటి మొక్కజొన్న పంట మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 20 రోజులు 25 రోజులు ఉన్న దీంట్లో కలుపు సమస్య అనేది ఉంటుంది. కలుపు మొలకెత్తిన తర్వాత పిచికారీ చేసేటువంటి కలుపు మందులు ప్రత్యేకించి టెంబోట్రియాన్ అని చెప్పేసి మందు ఉంది. ఇది ఎకరానికి 115 మిల్లీలీటర్లు, దానితో పాటుగా అట్రాజిన్ అనే మందు 1/2 కిలో. ఈ రెండు కలిపి 20 నుంచి 30 రోజులు వయసున్నటువంటి మొక్కజొన్నలో కనుక మీరు పిచికారీ చేసుకుంటే మరి కలుపు అనేది సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద మరి దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం, మొదటి దఫా వేసినటువంటి ఎరువుల సిఫార్సులో భాగంగా మనకు ఎకరానికి కావాల్సిన డిఏపి మొత్తం కూడా 50 నుంచి 75 కిలోల డిఏపిని చివరి దుక్కులోనే వేయమని చెప్పాం. ఇప్పటికే చాలామంది రైతులు వేసే ఉంటారు. మరి ఇప్పుడు ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, బోర్వెల్ ద్వారా నీరు కడుతుంటారో వాళ్ళు పైపాటుగా వేసేటువంటి ఎరువులు, ఇది ఎకరానికి ఒక 50 కిలోల వరకు యూరియా, దీనితో పాటుగా 25 కిలోల వరకు పొటాష్ ఎరువుల్ని మనం పైపాటుగా 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి వేసుకోవాలి. ఇంకా రెండో దఫా 55-65 రోజుల సమయంలో అప్పుడు మళ్ళీ పైపాటుగా ఇంకొక 50 కేజీల వరకు కూడా యూరియా, దాంతోపాటుగా 25 కేజీల పొటాష్ దీన్ని పైపాటుగా వేసుకోవడం చేయాలి. ఇవి వేసినప్పటికీ కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితులు ఉండడం కానీ, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు నీటిలో కరిగి పిచికారీ చేసుకున్న ఎరువుల్ని మనం చూస్తే 319 అయితే కనుక ఎకరానికి 2 కిలోలు, 13-0 అయినా 2 కిలోలు, నానో యూరియా అయితే ఒక దఫాకి 500 మిల్లీలీటర్లు, నానో డిఏపి అయితే కనుక ఎకరానికి 500 మిల్లీలీటర్లు. ఇవన్నీ కూడా ఎకరానికి సరిపడా నీళ్ళు, అంటే 200 లీటర్ నీటికి కలిపి కనుక ఎప్పుడైనా నేరుగా నేలకి ఎరువులు అందించలేని పరిస్థితుల్లో నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు అక్కడ వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు మొక్కజొన్నలో మనకు ప్రధాన సమస్య అనేది ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనించుకోవాలి. ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు మొక్క మువ్వుల్లో ఉన్నటువంటి పై ఆకులు కూడా కొంచెం చిత్తపట్టినట్టు ఉండడం, ఆకులు తినేసినట్టు కనిపించడం, ఈ కత్తెర పురుగు విసర్జించినటువంటి విసర్జితం ఆ మువ్వుల్లో కనిపించి ఆ దవ్వలాంటి పదార్థాన్ని బయటికి నెట్టినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి అది కత్తెర పురుగుగా గమనించుకొని మనకి కొంతవరకు ఈ ఎమామిక్టిన్ బెంజేట్ అనేటువంటి మందు అయితే కనుక ఎకరానికి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవడం. రెండో దఫా క్లోరెంట్రాన్ ఎలిప్రోలిన్ అటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. పిచికారీ చేసినప్పుడు మందు మొక్క మువ్వుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే నీటి యాజమాన్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మనకి మోకాలు ఎత్తుండేటప్పుడు, పంట పూత దశలోనూ, అదేవిధంగా కండి నిండేటువంటి దశలో పంట ఎట్టి పరిస్థితులు కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పంట తొలి దశలో, అంటే మొక్క 3-4 అడుగులు ఎత్తు పెరిగే వరకు వీలైతే కనుక మీకు బోర్వెల్ సదుపాయం ఉండి మోటార్ ఉంటే కనుక ఈ తుంపర్ల సేద్య పద్ధతిలో కూడా మనం నీటిని అందించడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా రెయిన్ గన్స్ అని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా పంటలో పెట్టుకొని ఉపయోగించుకొని నీటిని అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఖరీఫ్లో వేసినటువంటి మొక్కజొన్న పంట నష్టపోకుండా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.